కోర్టులో రాజధాని గారికి యాంటిసిపేటరీ బెయిల్ అనేది అనౌన్స్ చేశారు, అది ఇవ్వడం జరిగింది. ఏంటి అక్కడ ఏం జరిగింది? ఎందుకు మీరు ఫస్ట్ నుంచి నేను మధు గారితో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్తున్న వాదనలు కోర్టులో ఏం జరిగింది అనేది దానికి మీరు బయట చెప్తున్న దానికి సిమిలారిటీగా చెప్తున్నారు ఆయన. బెయిల్ ఇంకా పెద్ద పెద్ద అంటే అసలు ఈ దీంట్లో పాపం అతను తప్పేం లేదు, కానీ ఇంకా పెద్ద పెద్ద సెక్షన్లు ఉన్న వాళ్ళకి కూడా బెయిల్ వస్తుంది. అవును, బెయిల్ ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను అనేది ఆ వాదనలు మనం కనుక చూస్తే ఈ కేసు ఎంత వీక్ కేసో ఆ జడ్జి గారు ఆ లాయర్స్ మాట్లాడుకునేప్పుడు చెప్పకనే తెలుసు. మీరు ఆ కోర్ట్ ప్రొసీడింగ్స్ చూసి ఉండాల్సింది, లైవ్ ఇస్తారు జడ్జి. సో లైక్ ఆవిడ చూడగానే అర్థమైపోయింది ఇంతకీ ఇవిడికి మస్తాన్ సాయి కావాలా లేకపోతే ఈయన కావాలా. లాస్ట్ ఇదే టైప్లో అక్కడ కేసు పెట్టింది, ఇప్పుడు ఇదే టైప్లో ఇక్కడ కేసు పెడుతుంది. జడ్జి లేడీ జడ్జి. ఇప్పుడు లేడీ జడ్జే అలా రెస్పాండ్ అయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆవిడ లాయరు ట్రై చేసినా కూడా హీఈస్ నాట్ ద వన్ హూ హ్యాస్ టు ఆర్గ్యూ. ఓకే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేయాలి ఈవిడ తరపున. హీ కెన్ ఓన్లీ అసిస్ట్. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి ఆయన ఏం చేసినా నా దగ్గర 170 ఫోటోలు ఉన్నాయి అంటే అవి ఏమీ లేవు. మనం ఏదైతే గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్ నుంచి ఫస్ట్ ఒక ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చామో, ఆ ఎఫ్ఐఆర్తో పాటు ఆ కంప్లైంట్ ఏమైనా తీసుకొచ్చామో అదే నిలబడింది. అది ఒక్కటే. ఇంకా మిగతా నేను తర్వాత బోల్డ్ పట్టుకొచ్చా, లవ్ లెటర్లు పట్టుకొచ్చాను, కాల్ రికార్డ్స్ పట్టుకొచ్చాను, ఫొటోస్ పట్టుకొచ్చాను, ఇన్ని పట్టుకొచ్చాను. బట్ ఇవన్నీ అవసరం లేకుండా ఒకదంతా వెళ్ళిపోయింది. మనం ఒక్క సాక్ష్యం ఈక్వల్ టు వాళ్ళ 150 సాక్ష్యాలు. ఓకే, అన్నీ వెళ్ళిపోయినాయి. మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ కాపీ అనేది కీలకమైంది. అదే సినిమాలో చూపిస్తుంటారు, వాళ్ళు 100 బాణాలు వేస్తే వీడు ఒకటే పెద్ద బాణం వేస్తాడు ఆ టైప్లో. ఓకే, మస్తాన్ సాయితో ఉన్నది ఎఫ్ఐఆర్ అనేది కీలకమైపోయింది, చాలా కీలకంగా. ఎందుకంటే దే కాంట్ ఎస్కేప్. వాళ్ళు రకరకాల ఇక్కడ మనకి మీడియా ముందుకు వచ్చి చెప్పిన కారణాలే అక్కడ చెప్తున్నారు. మన మీడియా వాళ్ళు ఓపిక్గా చెవుల్లో క్యారెట్లు అన్నీ పెట్టుకుని వింటూ ఉన్నారు. అక్కడ అట్లాంటి పప్పులేం ఉడకల, డైరెక్ట్గా ఇచ్చేసారు వాళ్ళు. ఓకే, దేర్ ఇస్ వెరీ క్రెడిబుల్ ప్రైమా ఫేసీ ఉంది దాంట్లో, నథింగ్ ఐఎమ్ స్ట్రైట్ అవే గివింగ్ అది బెయిల్ అని చెప్పేసి. మీరు చూసి ఉండాల్సింది, అసలు అద్భుతం అది. దాంట్లో చూడగానే ఎవరికైనా అర్థమైపోతుంది ఎంత ఫాల్స్ కేసు ఇది. ఎంతసేపు జరిగింది మీరు చూసారా? 40 minutes జరిగి ఉంటుంది. మీరు లైవ్లో మీరు అక్కడ ఉన్నారా? లైవ్లో లేదు, నేను మొత్తం చూడలేదు, కొంత పార్ట్ చూశాను. బట్ ఒక 40 minutes. తన కోర్టుకి అటెండ్ అయ్యారా లావణి గారు? ఐ డోంట్ థింక్ సో. ఓకే, నేను మొత్తం చూడలేదు. ఓకే, నాకు చూసిన వాళ్ళు కొంత చెప్పారు, నేను లాస్ట్ కొంత చూశాను. ఓకే, ఈయన ఇంప్లీడ్ అయ్యారు, దిలీప్ శుంకర వచ్చి ట్రై చేశారు, కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాకు అవసరం లేదు అసిస్టెన్స్ అని చెప్పేశారు. మూమెంట్ వాచబుల్ అనుకుంటున్నారా? సంబడి ఫ్రమ్ ఇన్సైడ్ ద డిపార్ట్మెంట్ ఈస్ గివింగ్ ద ట్రాక్ కాల్ రికార్డ్స్, మీన్ ట్యాపింగ్ అని అన్నాను కానీ బట్ కాల్ డేటా, నేను ఎవరికి ఫోన్ చేస్తున్నాను వెంటనే వాళ్ళకి ఫోన్ వెళ్ళడం, వీళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేయడం, వాళ్ళ అడ్రస్లు కనుక్కోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇలాంటి వాళ్ళని బెదిరించడం, అమ్మాయిల్ని బెదిరించిన ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకే, సో ప్రతి దానికి ఇప్పుడు నేను కోర్టులకి పోలీసులు ఆవిడకంటే వేరే పని లేదు, ఇదే పని. బట్ నాకు బోల్డ్ పనులు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళి వాళ్ళ దగ్గర చేయలేకపోతున్నాను. అండ్ వాళ్ళనే వెళ్ళి కేసులు పెట్టమన్నా కూడా జనరల్గా అందరికీ ఇదే పని ఉండదు కదా, అమ్మాయిలు కూడా సరే అని చెప్పి ఉన్నారు. కానీ దెర్ విల్ కమ్ సమ్ డే, ఖచ్చితంగా దే హ్యావ్ టు పే. ఓకే, ఇప్పుడు మీ పైన అటాక్ జరిగింది, మీ పైన వచ్చిన అటాక్ని చూసి ఇప్పుడు ప్రీతి అండ్ ఉదయ్ ఇన్సిడెంట్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? యా, సో ప్రీతి ఉదయ్ ధైర్యంగానే ఉన్నారు, కానీ వాళ్ళ మదర్ ఫోన్ చేసి బాబు మీకే ఇలా జరిగిందంటే వాళ్ళకి సెక్యూరిటీ ఏంటి మీరు అంటే, లేదమ్మా నేను చూసుకుంటాను మీరు ఇంత దూరం వచ్చిన తర్వాత. బట్ వాళ్ళు ఇంకా కొంతమంది వెళ్ళే కాదు, ప్రీతి వాళ్ళే కాదు, వాళ్ళు నాకు ఇలా జరిగిన దానికి భయం కన్నా కోపం వచ్చింది. ఏదైనా నిలబడతాం, నువ్వింత అసలు ఏమీ లేని సంబంధం లేనో నువ్వు మా కోసం నిలబడినప్పుడు మేము నిలబడలేమా, అదే ధైర్యంతో ఆ పనివాడు కూడా రావడం జరిగింది. ఓకే, వాళ్ళ ఇంట్లో అతని పేరు శ్యామ్. ఓకే, అతను ఇలాగే వాళ్ళ ఇంట్లో ఒక 1 రోజులు, అంటే ఈవిడ జైలుకి వెళ్ళి వచ్చింది కదా, 45 రోజులు చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటికి వచ్చింది. వెళ్ళాకి వచ్చినప్పుడు అప్పుడులో పెట్టుకున్న పనివాడు. ఓకే, ఒక 1 రోజులు జూన్ 1 నుంచి జూలై 1 వరకు ఆ పీరియడ్లో చేశాడు. సో చేసినప్పుడు అతను చూసిన ఘోరాలు నిజాలు అవన్నీ కూడా అతను షేర్ చేసుకున్నాడు. అండ్ అతన్ని కొట్టారట. బేసిక్లీ ఇప్పుడు రాస్తాడు ఎందుకు కొట్టారు, ఇదే బూతులు తిట్టడం, టార్చర్ చేయడం, పడాలి మనిషి ఏదైనా చేస్తే అది తీసుకురా. అండ్ అతను కొన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు. సిరంజులు తెప్పించుకునేవాళ్ళు. ఓకే, సిరంజులు తెప్పించుకునేవాళ్ళు. అండ్ అక్కడ మస్తాన్ సాయి వచ్చేవాడు, అండ్ ఇంకా ఎవరో చింటూ అని వచ్చాడు, తర్వాత ఎవరో ఒక లేడీ ముస్లిం ఒక లేడీ ఒక అమ్మాయి వచ్చింది. ఎవరు ఆవిడ అంటే ఐ డోంట్ నో, నజీర్ అని ఎవరో పేరు చెప్పారు. బట్ ఆవిడ కూడా ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఈవిడతో పాటు జైల్లో ఉన్న కంపెనీ అనమాట.
ఓకే అట్లా పరిచయం అయింది అనుకుంటాను. ఓకే. సో అక్కడి నుంచి ఆ పరిచయం ఇట్లా ఓకే. అంటే జైలుకి వెళ్ళి వచ్చినా ప్రవర్తన మారలేదు అది అక్కడ ఉండే వాళ్ళు కూడా తెచ్చుకొని కూర్చొని చేస్తున్నట్టుగా అబ్బాయి చెప్తున్నాడు. ఎవరు శ్యామ్ అనే అబ్బాయి చెప్తున్నాడు. అండ్ విచిత్రం ఏంటంటే అబ్బాయి చాలా విషయాలు చెప్పాడు. లైక్ ఇక్కడ తొవ్వి గంజాయి పాతి పెట్టింది, ఆ గంజాయి ఈవిడ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తొవ్వి తీసుకొని ఒక డబ్బాలో వేసి ఇక్కడ పెట్టింది, ఆ ఫోటో కూడా చూపిస్తున్నాడు. తర్వాత అది స్మోక్ చేస్తావా అని అడిగితే వీడు మామూలు స్మోక్ అనుకుంటే లేదు ఇదిగో జాయింట్ వేసుకో అన్నట్టుగా ఇస్తే మళ్ళీ ఆవిడ చెప్పింది చేయకపోతే మళ్ళీ అన్నీ పగిలిపోతాయి ఇంట్లో, వాళ్ళని నాన్న బూతులు తిట్టడం హర్డ్ అయిపోతుంది. సో వాడికి కూడా బలవంతంగా ఇచ్చినట్టుగానే చెప్తున్నాడు వాడు. సో అదొకటి. ఇంకా అంటే లొకేషన్స్ చెప్తున్నాడు, ఎక్కడెక్కడ ఎలా దాచిపెడతారని చెప్తున్నాడు. అయితే నేను ఏం చేశానంటే దిస్ ఇస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా, సో ఇది ఇప్పుడు నేను బయట పెట్టేస్తే రేపు వాళ్ళు మీడియాలో న్యూస్ రంగం వాళ్ళు అలర్ట్ అయిపోతారు. రేపు పోలీసులు కనుక ఒకవేళ నిజంగా పట్టుకోవాలని రైడ్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఇవి దొరకవు అని చెప్పి నేను ఏం చేస్తుంటే ఫస్ట్ ఒక రోజు ఆపాను వేయకుండా. నేను డైరెక్ట్లీ పిఎస్కి వెళ్ళి ఎక్కడ నార్సింగి ఎస్ఓటీ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ డీసీపీ గారిని కలిసి, సార్ ఇది సార్ పరిస్థితి, ఇట్లా నా దగ్గరికి ఒక అతను వచ్చాడు, అలాగే ప్రీతి అనే అమ్మాయి వచ్చింది, సో వీళ్ళిద్దరు కూడా అమ్మాయి బాధితులు అని చెప్తున్నారు, సో ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రజెంట్ యూ టేక్ ఎ కాల్ అని చెప్పాను. సో హీ వాజ్ సో బిజీ. ఒక 5 నిమిషాల టైం ఉందండి నాకు చెప్పండి అన్నారు. సార్ చెప్పాను సార్ ఎవిడెన్స్ ఇది మీరు చూస్తానంటే, అంటే ఆయన చూసే టైం కూడా లేకుండా ఆయనకి, మేబీ పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఏమైనా చేస్తున్నారేమో వాళ్ళు. ఓకే. సో ఇవి చాలా చిన్నగా అనిపించుండొచ్చు వాళ్ళకి. ఓకే. మనకి ఇవన్నీ పెద్దగా అనిపిస్తుంటాయి, వాళ్ళకి 100 కేజీలు 1000 కేజీలు 500 కేజీలు గంజాయిలు పట్టుకుని అవి ఆ రేంజ్లో ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళకి ఇది చిన్నగా అనిపిస్తుంది. సర్లేండి ఇప్పుడు అంత ఇమ్మీడియట్గా చేయాలంటే మాకు ఇవన్నీ కుదరదు, సరైన రియాక్షన్ రాలేదు. సో నేను దెర్ ఇస్ నో పాయింట్ ఇంకా వాళ్ళకి ఇవన్నీ కూడా చిన్నగా అనిపిస్తున్నాయని చెప్పి ఓకే లెట్స్ ప్లే దిస్ అని చెప్పి. అంటే కొంత సాటిస్ఫాక్షన్ లేదు, అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఏదో మీడియాలో హైప్ కోరుకోవాలి నేను ఫస్ట్ అదే కోరుకొని ఉంటే నేను ఫస్ట్ వేసేసేవాడిని. బట్ అలా కాకుండా వెళ్ళి నేను వాళ్ళకి అయ్యా బాబు ఇది పరిస్థితి అని చెప్తే మేబీ ఐ డోంట్ నో వాట్ దే హ్యావ్ దేర్ ఓన్, బట్ ఐ ఫెల్ట్ లైక్ నేనేమనుకున్నానంటే ఇప్పుడు ప్రభుత్వం ఉక్కు పాదంతో తొక్కివతల పడేస్తుంది, డ్రగ్స్ ఎక్కడున్నా కూడా ఇలాంటివన్నీ చూసినప్పుడు అవును నిజమేమేమో మనం వెళ్ళి చెప్తే వెంటనే స్పందిస్తారు, పోలీసులు వెళ్ళి రైడ్ చేస్తారు, అది అనుకున్నాను నేను. మెయిన్ రేవంత్ సీఎం గారు చెప్పింది కూడా అదే కదా. సో ఒక మనిషి వెళ్ళి అది కూడా నేనేమి ఇంతమంది మీడియాలో ఏదో కొద్ది గొప్ప ఎక్కడో చూసుంటారు కానీ పోరాడుతున్నాడు ఈ అబ్బాయి అని చెప్పి అన్నీ తెలుసు, నాకు ఇదైందని తెలుసు, అమ్మాయి కొట్టించింది ఇవన్నీ అందరూ చూస్తున్నారు కదా. అయినా వెళ్ళి చెప్పినా కూడా నాకు సాటిస్ఫాక్టరీ లేదు. వెళ్తామండి మేము కనుక్కుంటామండి చూస్తామండి, పోనీ సరే చూడడం కూడా పక్కన పెట్టేస్తే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏది చెప్పండి. ఇప్పుడు ఎవడో ఒకడో కోపం వచ్చి ఏదో చెప్పచ్చు, ఇదిగో వేణు వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి నేను ఫోన్ చేసి చెప్తే పలా టప్ మచ్చి రైడ్ చేయకూడదు, ఎందుకంటే మీ ఇంటికి వచ్చి అన్ని చించేసి పడేసిన తర్వాత ఏం లేదంటే తప్పు కదా. సో కాబట్టి ఏముంది నీ దగ్గర క్రెడిబుల్ ఎవిడెన్స్ అని అడగాలి. అడిగినప్పుడు ఇదిగోండి సార్ అని మనం చూపిస్తాం. అది చూపిస్తే చూడడానికి కూడా టైం లేకపోతే ఏం చేయాలి చెప్పండి. ఓకే. సో అది ఇంకా నేను చేసేది ఏం లేదు, ఐ బ్లాస్ట్ ద న్యూస్, ఇంకా వాళ్ళ విచక్షణ అంతే. ఇప్పుడు నలుగురికి తెలిసిన తర్వాత అయినా సరే ఓకే ఎవరో ఒకళ్ళు, ఈయన కాకపోతే ఒక పెద్దవాళ్ళు ఇంకో పెద్దవాళ్ళు లేదు, లేకపోతే రేవంత్ రెడ్డి అయినా ఆయనైనా చూసి ఏంటని ఏమన్నా అడిగితే కాస్త ముందు కదులుతుందేమో. ఏమో కేజీకి 2 కేజీలకి మేము పట్టుకోమండి, 100 కేజీలు 1000 కేజీలు అయితే చెప్పండి, ఇదేమన్నా హోల్సేల్ బేరమా, మేము ఇదంతా కొనమండి, 100 కేజీలు 1000 కేజీలు మేము రిటైల్ డీల్ చేయలేమండి అన్నట్టుగా. బట్ నాకు ఒక సిటిజన్గా బాధ్యతగా వెళ్ళాను. బట్ బయట మీడియాలో ప్రొజెక్ట్ చేసేదానికి డ్రగ్స్ మీద ఉక్కుపాదం అని చెప్పినప్పుడు మరి అంత సీరియస్గా పోలీస్ స్పందించలేదని ఒక చిన్న బాధ అయితే ఉంది. మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే నేనేమి కాదన్ను, బట్ సంబడీ షుడ్ హ్యావ్ లిజన్ టు మీ అట్లీస్ట్ అని అనిపించింది.